నానా సంఖ్యలు నాకినటువంటి జనసేన గుండికా లాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యేని కాదని ప్లాన్ ఇప్పించలేనటువంటి ఆయన, అంటే ప్లాన్ ఇప్పిస్తాం చేత కాదు కానీ ఈ 3 బందర్ ఎమ్మెల్యేని కాదని, అప్పుడున్న బందర్ ఎమ్మెల్యేని కాదని ఇవన్నీ నేను తెచ్చానంటే ఆఫ్టర్ ఆల్ ప్లానే. మున్సిపల్ కమిషనర్ పిలిచి ఏమయ్యా సక్రమంగా ఉందిగా ప్లాన్ ఇవ్వయా అని ప్లాన్ ఇప్పించలేని ఆయన జగన్ గారితో పాటు కేబినెట్ లో పక్కన మంత్రిగా ఉండి జగన్ గుండిగా ఉన్న నానిని కాదని, నానికి తెలియకుండా ఇవన్నీ తెచ్చేసాడు, నమ్మేసేయాలి. ఎవడే అమ్మాయికుడు? జనసేనలు అందరూ చెబుతున్నారు, జనసేనలు అందరూ ఏమో పెద్ద పోటుగాడి పనోడు అనుకున్నాం. ఏం లేదు, కబుర్లు తప్పితే మాటలు కోటలు దాటితే తప్పితే ఏముండవు. మసీదులకి చర్చిలకి కోట్లు లచ్చలు చాలా ఇప్పటికి ఉన్నాయి. ఈ పాపం జనసేన కార్యకర్త ఎప్పుడు ఆ లిస్టులో ఒకటొకటి చేసుకుంటూ వచ్చేప్పటికి ఇక ఇతని ఇల్లు మామూలుగా అయిపోయినట్టు, ఇల్లు కట్టినట్టే లెక్క అని చెప్పినది ఉంది. ఎందుకు పాపం ఈ కర్మ అంతా ఎందుకు వచ్చింది జనసేన కార్యకర్తలకి? జెండా మోసి పల్లకి మోసి భుజాలు కాయలు కాసినాయి కొల్లు రవీంద్ర మోసి భుజాలు కాయలు కాసిన వాళ్ళకి ఈ ఇన్ఛార్జ్ ఒక నటుడు ఇన్ఛార్జ్ ఉండగానే ఇన్ఛార్జ్ సమక్షంలోనే మున్సిపల్ కమిషనర్కి కొల్లు రవీంద్ర గారు పడేయమని చెప్పాడు. సాక్షాత్తు జనసేన బందర్ ఇన్ఛార్జ్ ఉండగానే ఛాలెంజ్ చేస్తాను, ఇన్ఛార్జ్ ఉండగానే చెప్పాడు పడేయమని చెప్పని.